అనంతపురం జిల్లా తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల తర్వాత తన అసలు రూపం చూపిస్తారని, మళ్లీ పాత పెద్దారెడ్డిని చూస్తారంటూ వార్నింగ్ ఇచ్చారు. తన ప్రత్యర్థి జేసీ ప్రభాకర్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఉనికి కోసం జేసీ రాద్ధాంతం చేస్తున్నారని, తాడిపత్రిలో గొడవలు సృష్టించి సానుభూతి పొందేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ప్రతిరోజు బ్లాక్మెయిల్ రాజకీయాలు చేస్తున్నారని, తన సహనాన్ని పరీక్షించొద్దని వార్నింగ్ ఇచ్చారు. అవినీతి అక్రమాలపై బహిరంగ చర్చకు సిద్ధమని ప్రకటించారు. ఇంత నీచమైన సంస్కృతికి తోడ్పడినాడంటే అది అందరూ తెలుసుకోవాల్సిన విషయం. ఇంకోటి ఏమంటే పెట్టుబడి లేకోకుండా ఒక చార్టర్ అకౌంట్ నాకు దొరికినాడు అనుకుంటాను, ఒక గుమ్మస్తా దొరికినాడు అనుకుంటాను. ఏంటంటే నా దగ్గర వచ్చి పని చేయకపోయినా పబ్లిక్కు తెలియజేస్తే ఎవడోవరు వచ్చి నాకు పాంప్లెట్ ఇచ్చే మా ఆడిటర్కి నా ఆస్తి ఇంతని చైర్మన్ గారు గుమస్తా వచ్చి నాకు పంపించినాడని ఆ పాంప్లెట్ పంపించి దానిపైన చేస్తా. ఇది ఒక ఎత్తు. నేనేమో ఆస్తులు కొనిండేది నేను నా కొడుకులు వ్యాపారం చేసే ఆస్తులు కొన్నా తప్ప నేను ఎక్కడ గుజరీ సామాన్లు దొంగతనాలు దోపిడీలు చేసి నేను కొనలే. అయ్యా మేము కమాండర్ జీపులో తిరిగేటప్పుడు కూడా 85లో 83లో కూడా నువ్వు మోటార్ సైకిల్లో తిరుగుతాను. మీ అన్న గెలుపు కోసము ఒకానొక టైంలో మా అన్న 10,000 చందా ఇచ్చి కొత్త జీపు తీసుకొచ్చి మీకు బీగాలు ఇచ్చిన పరిస్థితి. తాడిపత్రి కాన్ఫరెన్స్లో ఎంతోమంది ఇళ్ల కాడ అరుగుల మీద వండుకున్నారు. మీరు చందాల కోసము వాళ్ళ ఓట్ల కోసం అరుగుల మీద తెల్లారుజాము 4 గంటలకు పోయి మీ అన్న అరుగు మీద పెట్టుకొని ఆ రైతు లేసేంత వరకు, మోతబారు రైతు లేసేంత వరకు అడక్క తినేదానికోసం, అది చందా అనుకోవచ్చు, మీరు అడక్క తినేదానికోసం కావచ్చు, తెల్లారుజామున పోయి పండుకొని డబ్బులు ఇప్పించుకొని చందాలు ఇప్పించుకొని అయ్యా బాబు మీరు నాకు ఎలక్షన్ చేయండి అనే పరిస్థితి నుండి ఈరోజు అదే నాయకులను అదే కార్యకర్తలను తిట్టే స్థాయికి ఎదిగినారు.